ఒకటే శారీడాన్, ఇక ఉండదు తలనొప్పి. ఒకటే వివాహ భోజనము, వింతైన వంటకము, వియాలవార విందు లోకే ముందు. ఈరోజు వార్తా విశేషాలు. వాతావరణంలో కొంచెం పొడిగాలి, తడిగాలి అన్నీ కలిపి ఒకేసారి తీరం దాటి మీ వైపు వస్తుంది. కాబట్టి ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండమని, జాగ్రత్తగా ఉండమని వాతావరణ కేంద్రం మీకు తెలియజేస్తుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుద్దాం. ఈరోజు వార్తలు వింటారా? మన మినిస్టర్ గారు అటుపోయారు, ఇటుపోయారు, ఏటో వైపోని మనం మాత్రం ఒకే చోట ఉందామంటున్నారు. ఎవరు? మన అన్న. అంటే తెలుసు కదా. ఇంకా అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత గెలిచేది అన్నే. ఏరా విజయ్, ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తాను అంకుల్. అమ్మాయి బాక్స్ ఇచ్చి రమ్మంది. సరే వెళ్ళు. సరే అంకుల్. తర్వాత గెలిచేది అన్నే. ఈ టైంలో ఎవరు? వీళ్ళకి పని పట్ట ఉండదు. కొంపతీసి ఈనేనా? ఆంటీ, అబ్బబ్బా, ఏంటంటే మీరింకా? ఎవరు? చింటూ? నేను అంకుల్ కాదంటీ, పక్కింటి చింటూని. అది కనపడుతూనే ఉందిగా. ఏంటో చెప్పు. చెప్తానులే. లోపల సుఖం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు టెన్షన్ టెన్షన్. అబ్బా, ఏమైందంటీ? బాక్స్ అందుకోండి. మా మమ్మీ మీకు ఇమ్మంది. తీసుకోండి. ఉమ్, ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ టెన్షన్? ఐ కూలర్. ఆ, ఓ, ఆ, ఆ. అయ్యో, ఏంటి వీడు? ఆంటీ, ఈ కూలర్ పనిచేస్తుందా? ఏమో, ఎవరికి తెలుసు. ఆన్ చేస్తే కదా. నేను ఆన్ చేయనా? నీకంత కెపాసిటీ ఉందా? ఉందో లేదో చెక్ చేస్తాగా తెలిసేది. బాగా హైట్ ఉంది కదా, నీకందుతుందా? ట్రై చేస్తా. అప్పటికే అందకపోతే? పెద్ద కర్రేస్తా. ఎలాంటి కర్ర? చిన్న కర్ర, పెద్ద కర్రతోనా? అదేంటంటే, చిన్న కర్ర అయితే మధ్యలో అందక విరిగిపోతుంది. అదే పెద్ద కర్ర అయితే కరెక్ట్గా అందుతుంది. స్విచ్ ఈజీగా వేయచ్చు. అంతేనంటావా? అవును, అంతే ఆంటీ. అయినా ఎవరితోనైనా ఆన్ చేయొచ్చు కదా. ఎవరితో పడితే వాళ్ళతో ఆన్ చేయించుకోవడానికి ఇది మామూలు స్విచ్ కాదు బాబు. మీ అంకుల్ది. మీ అంకులే వెయ్యాలి. అంకుల్ వల్ల కావట్లేదని మీరే అన్నారుగా. అది కరెక్టే అనుకో. మరి నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయొచ్చు, కానీ ఫ్రిడ్జ్ ఏమో కొత్తది. ఫస్ట్ అంకులే చేయాలి. అదే రూల్ కదా. ఏం పర్లేదులే బాబు. ఒకసారి నువ్వు ఆన్ చేసినంత మాత్రాన మీ అంకుల్కి తెలుస్తుందా ఏంటి? అంతేనంటావా? అబ్బా, అబ్బా, చాలా నీరసంగా ఉంది. అబ్బా. ఒరేయ్ విజయ్, ఏరా ఆంటీ ఇంటికి పోయినా ఇంతసేపు ఉన్నావు? ఏం ఇరగదీశావు? కూలరు అంకుల్ ఆన్ చేయలేదంట, నేను ఆన్ చేసి వచ్చాను. మరి కాలేజీ కూడా పోలేదు? ఇలా అయితే ఇంటర్ ఎలా పాస్ అవుతావురా? మమ్మీ, సంకల్లో బలం ఉంటే దేనైనా పాస్ అవ్వచ్చు అని ఎవరు చెప్పారు? మీ ఆంటీ చెప్పిందా? అవును. ఇంకేం చెప్పింది మీ ఆంటీ? ఇంట్లో వస్తువులు ఎలా వాడాలో తెలియదట, ఫ్రిడ్జ్లో ఏమున్నాయో తెలియదట, ఫ్యాన్ వేయడం కూడా రాదట, లైట్స్ వేయడం కూడా రాదట, బూజు దులపడం కూడా రాదట. అబ్బబ్బబ్బా, ఆపరా. ఏమైంది మమ్మీ?
ఓరే తింగరగాడా, వీడికి ఎలా చెప్పాలి? అవును, నిన్న నీ మీద ఏదైనా నీళ్లు పడ్డాయా? అవును. ఆమె శారీతో తుడిచిందా? తుడిసింది మమ్మీ. ఒరే పిచ్చోడా, నేను తుడవడం వేరు, ఆ ఆంటీ తుడవడం వేరు. ఎందుకు మమ్మీ? ఇంకోసారి నువ్వు ఆంటీ ఇంటికి వెళ్తే నేను ఊరుకొండను. ఎందుకు మమ్మీ? వెళ్ళకూడదు అంతే. చూడు డాడీ, అమ్మ ఆంటీ ఇంటికి వెళ్ళొద్దంటుంది. ఏంటే నువ్వు? వాడు చిన్నపిల్లాడు, వాడితో నీకు అవసరమా? ఆడు చిన్నపిల్లాడా, వెళ్ళకొని చోటికి వెళ్ళి వేషాలన్నీ వేసుకొని వస్తున్నాడు. ఆ? ఆ?